హాయ్ అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. ఇది ఉడకబెట్టుకొని చేసుకునే పచ్చడి. ఇవి 2 కిలోలైన ముక్కలు. 2 కిలోల పచ్చడికి అయితే మనకు 2 గ్లాసుల కారం కావాలి, 2 గ్లాసుల ఉప్పు కావాలి, 3 గ్లాసుల కారం కావాలి. నేను ఇవి అయితే ఉడకబెట్టుకుంటా, చింతపండు కూడా వేసుకుంటా. చూపిస్తా, ఒకటి తర్వాత ఒకటి చూపిస్తా. నేను చేసుకున్నది చూసి, నేను చేసింది చూసి మీరు కూడా చేసుకోండి. అదే కొలతలతో మంచిగా వస్తుంది. ఇది ఒక నెల 2 నెలలు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే నెల ఉంటుంది. ఒక 200 గ్రాముల చింతపండు అయితే కావాలి. ఇగో సుమారు ఇంత చింతపండు అయితే కావాలి. ఇంత చింతపండు అయితే వేస్తా. ఇది మొత్తం తొక్క లేకుండా, నార లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఇది ఉడుకుతుంటేనే ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. నాకు ఈ లెక్కలు ఏమి ఉండవు, నేను అందాజతో వేసుకుంటా. అందాజ పెట్టినా కానీ మంచిగా అయితే నా చేద్దాం పచ్చళ్ళు. ఇప్పుడు ఉప్పు, కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు, ఇట్లయితే వేసుకోవాలి. తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందాజ ఎట్లా తెలుస్తుందో నాకు కూడా అర్థం కాదు, కానీ అందాజనే వేస్తా. ఏదైనా అందాజే నాకు. ఈ కొలతలు చెప్పాలంటే అసలు చెప్పడానికి కూడా వస్తలేదు నాకు. అడుగుతున్నారు అందరు, కొలతలు చెప్పమ్మా, కొలతలు చెప్పమ్మా అని చెప్పాలి. కొలతలు అయితే చెప్తున్నా ఒక్కొక్కటి, అది కూడా అందాజతోనే చెప్తాను. పర్ఫెక్ట్గా నాకు అందాజ అయితే తెలియదు, పర్ఫెక్ట్గా కొలతలు అయితే తెలియదు నాకు. అందాజతోనే వేస్తా, అన్ని అందాజే వేస్తా. అందాజ వేసినా కానీ చాలా బాగా వస్తుంది. స్టవ్ చిన్న పెట్టుకొని మూత వేసుకోవాలి. దాన్ని ఇక ఉడకనియాలి. అది మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికిన తర్వాత చేసుకోవాలి పచ్చడి. ఈ టమాటాలు, చింతపండు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీలోనైతే వేసుకోవాలి.
లేదంటే అప్పట్లోనైతే రోట్లోనే రుబ్బుకునేది, లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకున్నా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుంటా, తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టుకుంటా. పచ్చడి చేసుకునే లోపు ఆయిల్ చల్లారాలి కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ కాగడానికి మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మేము లేటెస్ట్గానే వాడుతున్నాం. ఇప్పుడు ఒక 2-3 నెలల కానుండి అయితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అయితే వాడుతున్నాము. ఒక అరకిలంత నూనె అయితే పడుతుంది. ఈ పచ్చళ్ళకు నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నూనె ఎక్కువ పోసుకోవద్దు అనుకున్న వాళ్ళు పచ్చడి పెట్టడమే అనవసరం. పచ్చళ్ళల్లో నూనె లేకపోతే బాగోదు. నూనె కాగింది. నూనె కాగిన తర్వాత కాగాలి. నూనె కాగిందా లేదా అని ఇట్లా తెలుసుకోవాలంటే ఇట్లా చిటపట అనాలి. ఈ జీలకర్ర వేసుకున్నప్పుడు కొంచెం సౌండ్ అయితే రావాలి. పల్లీలు వేసుకుంటా నేను. ఈ టమాటా పచ్చడిలో పల్లీలు వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పల్లీలు టమాటా పచ్చడిలో పుల్లగా ఉన్న వాటిల్లో నాని పచ్చడిలో టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, అట్లా వేసుకుంటే ఎట్లుంటుందో చూడండి.
ఇవైతే పోపు మంచి గోలాలి మనకు. ఈ పోపు మొత్తం గోలిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పప్పు ఉంది కదా, అదైతే రెడ్ కావాలి. ఆ పల్లీలు కూడా గోలాలి. ఈ స్టవ్ బంద్ చేసుకున్న తర్వాతనైతే సగం కంటే కొంచెం ఎక్కువ ఇదైతే నూనెలో వేసుకోవాలి. ఇదైతే మనం పచ్చడిలో కలుపుకోవాలి. సగం ఇది పచ్చడి రుబ్బుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇదైతే దీంట్లో నూనెలో వేసుకోవాలి. పచ్చడి అయితే సూపర్గా వస్తుంది. ఇంకా అంతా పచ్చడి కలుపుకోవద్దు, అంతా కూడా దీంట్లో వేసుకోవద్దు. మనం దాంట్లో కలుపుకోవాలి, దీంట్లో వేసుకోవాలి. అది సగం ఇది సగం ఉండాలి. చిన్న చిన్న పాయలు దీంట్లో కూడా వేసుకోవాలి. పోపులో కూడా చిన్న చిన్న పాయలు వేసుకోవాలి. పచ్చడి ఊరిన తర్వాత ఒక్క 4 రోజులు అయిన తర్వాత ఏమో టేస్ట్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పాయలే వేసుకోవాలి, పెద్ద పెద్ద వేసుకోవద్దు. పెద్ద పెద్ద వేస్తే అలా నానయి. స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని స్టవ్ వేడికి ఇంకా మాడిపోతాయి. అవి కిందనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డ మనం దంచుకున్నాం కదా, ఆ ముద్దను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది ఒక దగ్గరనే ముద్దలాగా ఉండిపోకుండా బాగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నూనె మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎండాకాలమే పచ్చళ్ళు పెట్టుకోడు, ఎండాకాలమే ఎండ ఉడకబోసుడు, ఈ చిరాకు వస్తుంది. ఇట్లా ఈ కలర్ అయితే వస్తుంది మనకు. ఎల్లిగడ్డ ముద్ద అయితే ఈ కలర్కు మారాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా నూనె కాలినట్టు. పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు. తర్వాత ఎప్పుడన్నా లేకపోతే పచ్చి నూనె పోసుకోవచ్చు. ఇదంతా నూనె అంతా అయిపోతుందా, అయిపోతే పోసుకోవచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ. ఇంకా అది చాలా బాగా వస్తుంది. అసలు ఆ పచ్చడి మొత్తం ఎండిపోయిన తర్వాత అలా ఏం నూనె లేకుండా అయిన తర్వాత మళ్ళీ అన్నం కలుపుకొని పచ్చి నూనె వేసుకొని అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని పచ్చి నూనె వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అది వేరే టేస్ట్ వస్తుంది పాతబడ్డ పచ్చడి. మనకి చల్లారిపోయింది. ఇదైతే రుబ్బుకుందాము. ఇట్లా మెత్తగానైతే రుబ్బుకోవాలి.
మనం పచ్చడి అంతా మిక్సీ అయితే చేసేసుకున్నాం, అయిపోయింది. పచ్చడి అంటే మనుషులం పచ్చడి అయితేనే పచ్చడి అవుతుందండి. ఊరికేనే పచ్చళ్ళు కావు. ఏముందిలే పచ్చడి పెట్టడం అని అనుకుంటారు కానీ అస్సలే కావు. మళ్ళీ అది కుదరాలి కూడా, ఏది ఎంత వేయాలనో తెలియాలి, చెయ్యి మంచిది కావాలి. పచ్చళ్ళు నిలవాలంటే చెయ్యి మంచి లేకుంటే మాత్రం అసలు నిలవదు. మన చెయ్యి గుణం మంచిది కావాలి. స్వార్థపూరిత మనస్తత్వాలు అయితే చెయ్యి మంచిగా ఉండదు అని అంటారండి. మనకు పచ్చళ్ళు కుదురుతానే అని అంటే అది మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకే పచ్చడి కుదురుతుంది. లేకపోతే 4 రోజులకే పురుగులు పడతాయి పచ్చళ్ళ. చేతులు అస్సలు తడిగా ఉంచుకోకూడదు. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం ఏది జీవితంలో మనం ఏది ఆశించకుండా చేస్తే ఫలితం అదే దక్కుతుంది. ఫలితం వచ్చేనాడు వస్తుంది, మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఆ దేవుడు కూడా మెచ్చుతాడు మనం చేసిన పనిని. కారం సరిపోయినట్టు అనిపిస్తలేదు, నేను ఇంకొంచెం కారం అయితే వేసుకుంటాను. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మనం ఫస్టే కల్లుప్పు వేసుకున్నాం, కల్లుప్పు దొడ్డుప్పు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ ముద్దను ఇల్లు వేసుకోవాలి. అందులో వేసుకున్నాం కదా సగం, ఈ సగాన్ని ఇల్లు వేసుకోవాలి. ఇట్లా అడగెల్లా కలుపుకోవాలి. పచ్చడిని అయితే మనం కారం, ఈ జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిగడ్డ ముద్ద అన్నీ వేసుకున్నాం కదా, అడగెల్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ నూనె చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే ఈ నూనెను వేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే పచ్చడి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఏముందిలే నూనె తక్కువ పోసుకుందామంటే అది మంచిగా రాదు. నూనె మంచిగా పోసుకోండి, పచ్చడి మంచిగా పెట్టుకోండి. పచ్చడి వేసుకొని తిని కూడా బిర్యానీ లాగా ఆస్వాదించండి అమ్మా. వీడియో చాలాసేపు ఉండొచ్చు కానీ లెంతీగా ఉన్నట్టు అనిపించవచ్చు మీకు, కానీ మీకు అర్థం అయ్యేటట్టయితే నేను చెప్తున్నా. అక్కడింత ఇక్కడింత చూపిస్తే మాత్రం అర్థం కాదు. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అర్థమవుతుంది, స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అర్థమైతే కాదు. అర్థం చేసుకోవడానికి, స్కిప్ చేయకుండా ఉండడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్క మళ్ళీ మాకు అర్థం కాలే అక్క అనకండి. మంచిగా అర్థమయ్యేటట్టే చెప్తున్నా నేను. ఇది ఒక్కసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అయితే టెస్ట్ చేసుకోవాలి. మనం ఏ పచ్చడి చేసుకున్నా ఎంగిల్ చేయకముందు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇదైతే అమ్మవారి దగ్గర పెట్టేస్తా. పెట్టొచ్చిన అమ్మవారి దగ్గరనైతే, అమ్మవారి అంటే ఏ అమ్మవారో కాదు, నాకు లలితమ్మ అన్న, లక్ష్మీదేవి అన్న చాలా ఇష్టం. వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటా. పచ్చళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలా కాలం నిలుస్తాయి. నాకు టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. ఎంతైనా ప్రసాదం మనకు టేస్ట్ అవుతుంది కాబట్టి నేనైతే అది పాటిస్తా. మీరు కూడా ఒకసారి పాటించి చూడండి, మీకే తెలుస్తుంది. మనం ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ అమ్మవారి దగ్గరనైతే పెట్టుకోవాలి. నేనైతే అలా చేస్తా. డైలీ పెట్టాలి అంటే మన ఇళ్ళలోనైతే కుదరదు. సరే వేరే వేరే ఇళ్ళలో వాళ్ళు పెట్టుకుంటారు కావచ్చు, కానీ మన ఇళ్ళలోనైతే కుదరదు. కుదిరింది అయితే నాకు ఇది. నేనైతే వాళ్ళకు పెట్టిన తర్వాత నేను తింటా. నేను అందుకే మంచి కుదురుతుంది అని కూడా అనుకుంటా. ఇప్పుడు టేస్ట్ అయితే చేసుకుంటున్నా. అన్నీ మంచిగా సరిపోయినాయి. నేను బాటిల్లోకి అయితే వేసుకుంటా. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. మరెన్నో వంటకాలు చేసి చూపిస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మీరు నేనేం చేసినో మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే సగం చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి.